హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మన భారతదేశానికి అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నటువంటి జరిగింది. సో అది ఏంటి, దేని గురించి, ఎందుకు, ఇవన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మన భారతదేశానికి సంబంధించినటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ఏదైతే ఉందో దీనికి అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి మధ్య 5 సంవత్సరాల కాలానికి గాను ఒక అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అన్నటువంటిది జరిగింది. దేనికోసం అంటే మన భారతదేశం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కోసం ధాన్యం అన్నటువంటిది పంపిస్తాము అన్నట్టుగా. సో చూడండి, ఇక్కడ ఏంటి అంటే రిలయబుల్ సప్లయర్ మనం ఫుడ్ గ్రెయిన్స్ కి సంబంధించి. సో క్లైమేట్ స్ట్రెస్ కావచ్చు, ఏవైనా కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటివి ఎదురైనప్పుడు మనం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ లో ఎప్పుడూ ముందుంటాం. సో అలాంటి ఈ రోల్ ని మరింత ముందుకు తీసుకెళ్లటం కోసం ఈ ఎంఓయు అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి చూడండి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి ఒక ఫుడ్ అసిస్టెన్స్ ఆర్మ్ గా చెప్పొచ్చు. అంతేకాదు దీనికి 2020వ సంవత్సరంలో నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది కూడా లభించింది. ఎందుకు? ఇది ప్రపంచంలో చేసినటువంటి కృషి ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ మనకి కాన్ఫ్లిక్ట్స్ ఇలాంటి టైంలో ఏదైతే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అన్నటువంటిది చేసిందో దానికి గాను 2020లో ఈ నోబెల్ పీస్ ప్రైజ్ అన్నటువంటిది వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ కి వచ్చిందనమాట. సో ఇక్కడ చూడండి, ఇండియా మేజర్ రైస్ ఎక్స్పోర్టర్ గా ఉంది. రీసెంట్ గా మనం చూస్తే వరల్డ్స్ లార్జెస్ట్ రైస్ ఎక్స్పోర్టర్ గా మన భారతదేశం అన్నటువంటిది నిలిచింది. అది మాత్రమే కాదు, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీని కాపాడటానికి అంటే ఏంటి ఇక్కడ, ఇప్పుడు మన భారతదేశం ఇలా 5 సంవత్సరాల పాటు హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ని అందించబోతోంది ఈ యొక్క ధాన్యంకి సంబంధించి. సో ఇక్కడ మనం డొమెస్టిక్ గా మన భారతదేశానికి సంబంధించి ఫుడ్ సప్లైలో కాంప్రమైజ్ అవ్వకుండా మనము ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో గ్లోబల్గా దానికి మనం హెల్ప్ చేస్తూ ఉన్నాము. సో అది మన భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత. అంతేకాదు ఇండియా యొక్క ఇమేజ్ని మనం ముందుకు తీసుకెళ్ళటానికి, మన భారతదేశం యొక్క పవర్ అన్నటువంటిది మరింత ఇంక్రీజ్ చేసుకోవటానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, అలైన్మెంట్ విత్ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ప్రపంచమంతా 2030వ సంవత్సరం నాటికి ఇవన్నీ చేరుకోవాలి అన్నట్టుగా కొన్ని లక్ష్యాల్ని పెట్టింది, మొత్తం 17 లక్ష్యాల్ని. సో అందులో ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి ఇది అలైన్ అయ్యింది అన్నట్టుగా ఇక్కడ ఒకసారి చూద్దాం. సో చూడండి, ఈ యొక్క ఎంఓయు అన్నటువంటిది డైరెక్ట్ గా ఎస్డిజి 2 జీరో హంగర్ అంటే ప్రపంచంలోని ఆకలిని అంతం చేయటం అన్నటువంటి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కి అలైన్ అయ్యి ఈ యొక్క ఇనిషియేటివ్ అన్నటువంటిది ఉంది. రెండవది ఎస్డిజి 1 నో పావర్టీ అన్నటువంటిది, అలాగే ఎస్డిజి 10 రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ అన్నటువంటిది. సో ఇవన్నీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి కూడా ఇది కాంట్రిబ్యూట్ చేస్తోంది అనేసి మనం చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు, యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి ఏదైతే గ్లోబల్ డెవలప్మెంటల్ ఫ్రేమ్వర్క్ ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటానికి, మల్టీలేటరల్ ఎంగేజ్మెంట్ ని మన భారతదేశం ముందుకు తీసుకెళ్లటానికి కూడా ఈ యొక్క ఎంఓయు అన్నటువంటిది ఉపయోగపడుతోంది. సో గమనించాలి, ఇప్పుడు మనకి ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి కూడా ఇది అలైన్ అయ్యింది. సో ఇది మనం గమనించాలి. ఇంకా ఎడ్యుకేషన్కి కూడా చెప్పొచ్చు. ఎందుకని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశానికి సంబంధించి చూసుకుంటే మిడ్ డే మీల్ స్కీమ్ ఏదైతే ఇంతకుముందు నడిచిందో, సో ఆ స్కీమ్ దేనికి సంబంధించింది ఎస్పెషల్గా అంటే స్కూల్లో డ్రాప్ అవుట్స్ని మరింతగా తగ్గించాలి. అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ భోజన వసతులు ఇవన్నీ చూసుకోవటం ద్వారా వాళ్ళలో డ్రాప్ అవుట్ రేట్స్ అన్నటువంటి తగ్గించాలి, ఎడ్యుకేషన్ లెవెల్స్ని పెంచాలి అన్నట్టుగా. సో ఆ ఎస్డిజికి కూడా ఇది అలైన్ అవుతుందన్నమాట. మరి ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అన్నటువంటిది తెలుపుతుంది? మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి, ఏ ఎస్డిజి ఎడ్యుకేషన్కి సంబంధించి తెలుపుతుంది అని చెప్పేసి. అలాగే కాన్స్టిట్యూషనల్ విజన్కి సంబంధించి చూసుకుంటే ఈ ఎంఓయు అన్నటువంటిది మన భారతదేశానికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ అంటే కొన్ని అధికరణల్ని ఫుల్ఫిల్ చేస్తుందన్నమాట. ఏమేం అధికరణలు అవి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ టు లైఫ్ అన్నటువంటిది ఉంది, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అని కూడా పిలుస్తూ ఉంటాము, ఆర్టికల్ 21. సో దాంట్లో రైట్ ఫర్ ఫుడ్ అన్నటువంటిది కూడా ఉంటుంది. సో దానికి అలైన్ అయి ఉంటుంది. అట్లానే మనకి ఆర్టికల్ 38 వెల్ఫేర్ స్టేట్ అనేసి ఏదైతే మనం ప్రమోట్ చేస్తూ ఉంటామో దానికి ఇది అలైన్ అయి ఉంటుంది. అట్లానే ఆర్టికల్ 39B, సో ఇది ఏంటి, రిసోర్సెస్ అన్నటువంటివి అందరి మంచికి కామన్ గుడ్కి వాడాలి అనేసి చెప్తుంది. సో దానికి ఇది అలైన్ అయ్యింది. అలాగే ఆర్టికల్ 47 డ్యూటీ ఆఫ్ స్టేట్ టు రైజ్ న్యూట్రిషన్ లెవెల్స్,
సో ఈ న్యూట్రిషన్ లెవెల్స్ని పెంచడానికి కూడా ధాన్యం అన్నటువంటిది మనం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇస్తూ ఉన్నాం కాబట్టి దానికి ఇది రిలేట్ అయి ఉంది. అలాగే ఆర్టికల్ 21 ఇందాక అన్నట్టుగా సో రైట్ టు ఫుడ్ అండ్ డిగ్నిటీ అన్నటువంటిది. సో దీన్ని కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యేలాగా ఈ ఎంఓయూ అన్నటువంటిది ఉందన్నమాట. మరి ఇక్కడ చూడండి, డొమెస్టిక్ ఫుడ్ గ్రెయిన్ ఇనిషియేటివ్స్తో ఒకసారి లింక్ చూస్తే ఇప్పుడు ఈ ఎంఓయూ అన్నటువంటిది క్రియేట్ చేయటం ద్వారా మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇప్పుడు పీడిఎస్ అని చెప్పేసి మనకి రేషన్ షాప్స్ అన్నటువంటివి పెడుతూ ఉన్నారా. సో ఆ రేషన్ షాప్స్ ద్వారా పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది జరుగుతుంది. సో దాన్ని అంటే మన డొమెస్టిక్గా వీటన్నిటిని లింక్ చేసుకుంటున్నాం అనమాట. రెండవది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. మనకి 2013లో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నటువంటి తీసుకొచ్చి దీని ద్వారా మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలకి ధాన్యాలని అందించడం, అది కూడా ఈ పీడిఎస్ ఇలాంటి వాటిని ఛానల్స్గా ఉపయోగించుకొని అనమాట. సో దానికి అలైన్ అయి ఉంది. దాదాపు 67% ఆఫ్ పాపులేషన్కి ఇప్పుడు దీని కింద బెనిఫిట్ పొందుతూ ఉన్నారనమాట. అలాగే పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మనం చూస్తే కోవిడ్ టైంలో దీన్ని తీసుకురావటం జరిగింది. సో దీని ద్వారా స్టార్టింగ్లో 5 కేజీల ఉచిత రైస్ లేదంటే గోధుమలు లాంటివి అందించడం ఇది స్టార్ట్ చేశారు కోవిడ్ టైంలో. అంటే ఎస్పెషల్లీ మన భారతదేశంలో క్రైసిస్ లాంటివి వచ్చినప్పుడు భారత ప్రభుత్వం అన్నటువంటిది ముందుకొచ్చి ప్రజలకి ధాన్యాన్ని అందించడం అన్నటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాన్ని ఇప్పటికీ కూడా ఎక్స్టెండ్ చేస్తూ వస్తూ ఉన్నారు. అలాగే ఎంఎస్పి మరియు బఫర్ స్టాక్స్, ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది బఫర్ స్టాక్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నటువంటిది. సో ఇక్కడ ఏంటి, ధాన్యాల్ని కొనుగోలు చేయటం ద్వారా రైతులకి ఇంత మినిమం మేము అందిస్తాము, సో మీరు పంట వేయొచ్చు అన్నటువంటి ఒక నమ్మకం ఇవ్వటం అనమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు లోకల్గా మనం డొమెస్టిక్గా కనెక్ట్ చేసుకునేటటువంటి స్కీమ్స్ ఇవన్నీ. మరి ఇక్కడ చూడండి, ఓవరాల్ సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఒకవైపు మన భారతదేశంలో ఫుడ్ సెక్యూరిటీని కాపాడుకుంటూనే గ్లోబల్ హ్యుమానిటేరియన్ రెస్పాన్సిబిలిటీని కూడా మనం తీసుకుంటూ ఉన్నాము. అంటే ఏంటి, ఇటు గ్లోబల్ ఇటు లోకల్ రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాము. సో దానికి ఎంఓయూ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే ఇండియా యొక్క సాఫ్ట్ పవర్ మరియు ఫుడ్ డిప్లొమసీ వర్డ్ వాడొచ్చండి మనం ఎగ్జామ్స్లో. ఫుడ్ డిప్లొమసీ మరియు సాఫ్ట్ పవర్ని ప్రపంచానికి తెలియజేసేందుకు ఇనిషియేటివ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే చూడండి, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ కమిట్మెంట్స్, అట్లానే అగ్రికల్చరల్ స్ట్రెంగ్త్, వీటన్నిటిని డెమాన్స్ట్రేట్ చేసేలాగా ఈ ఎంఓయూ అన్నటువంటిది ఉందన్నమాట. సో అది ఈ ఎంఓయూకి సంబంధించి సింపుల్గా. సో ఏంటి, నెక్స్ట్ 5 years వరకు కూడా మన భారతదేశం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కోసం ఈ యొక్క ధాన్యాన్ని అన్నటువంటిది ప్రపంచ దేశాలకి అందించబోతోంది. దానికి సంబంధించినటువంటి ఒక ఎంఓయూ వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్తో మన భారతదేశం అన్నటువంటిది కుదుర్చుకుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.